వైఎస్ఆర్సీపీ నాయకులు లేని సమస్యను చిత్రీకరిస్తూ భయాందోళన రేకెత్తిస్తానికి మార్కెట్లో ఒక నెగిటివ్ ప్రచారాన్ని తీసుకువస్తాం మనం చూస్తాను. డీజిల్ విషయంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏ రాష్ట్రంలో లేని సమస్య మన రాష్ట్రంలో ఎందుకు ఉంది, పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ప్రతి నెల ఒక ప్రముఖమైన సంస్థ, ఇంటర్నేషనల్గా పేరు పొందిన వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ శంకుస్థాపన చేస్తూ ఉంటే, వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉంటే చూడలేక ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తానికి తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని చెప్పేసి. ఇంకా పరిశ్రమలు రావటం అనేది ప్రశ్నించే స్థాయిలో లేదు, కళ్ళప్పగిచ్చి చూసే స్థాయిలోనే ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం చేస్తామని నేను. మొన్న ఆర్సిలరీమిట్టల్ శంకుస్థాపన చేశాం, రేపు ఎల్లుండో 2-3 రోజుల్లో గూగుల్ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం, రిలయన్స్కి శంకుస్థాపన చేశాం. ఇప్పటికీ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా వారు 2019, 2024 మూడులోనే ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 4 గోడలకి కన్ఫైన్ అయ్యారో నాకు తెలియదు, కానీ పరిశ్రమలు వస్తున్నాయి. రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలోకి వెళ్ళే పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోవట్లా, ఇంకా వస్తూ ఉన్నాయి. 2019, 2024లో ఎంతమంది ఈ రాష్ట్రం నుంచి పారిపోయారో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పెద్ద పెద్ద కంపెనీలు, అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయినాయో ఒకసారి చూసుకుంటే, ఈరోజు ఈ రాష్ట్రంలోకి తరలి వస్తున్న ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్న సంస్థలను చూసి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే డీజిల్ ఏ రాష్ట్రంలో లేనిది చెప్పేసి పేరు నాని గారు, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు గారు, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తేడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం. వారు రాష్ట్రంలో సమస్యల్ని చర్చించటానికి ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వారు కావాలని చెప్పేసి వారి పత్రిక, వారి ఛానల్ వాటిని మాత్రమే చూసుకుని వాళ్ళు ఏదో పెట్టిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఉంది 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. దానికి కారణం వరల్డ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మొన్న ఏదైతే సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫెయిల్ అని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో అవి కావచ్చు, లేకపోతే పెట్రోల్ కంపెనీల్లో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే సడన్గా పెరిగిన డిమాండ్ కానివ్వండి, ఇవన్నీ కారణం కావచ్చు. ముఖ్యంగా కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న ప్యానిక్ సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకుని 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 30 లీటర్లు, 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకు, ఈ విధంగా ప్యానిక్ పర్చేజెస్ మూలంగా కూడా ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిరోజు కూడా సమీక్షించడమే కాకుండా మరి
మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వారి తండ్రిని కోల్పోయి ఉంటే కూడా ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తగు ఆదేశాలు ఇస్తున్న విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తానని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతులకి అదేవిధంగా ఆక్వా రైతులకి ఎటువంటి షార్టేజ్ లేకోకుండా డీజిల్ సప్లై చేయాలని చెప్పారు. ఎక్కడైతే ఇది ప్రత్యేకంగా రిక్వైర్మెంట్ ఉందో, ఈ రిక్వైర్మెంట్ ఎక్కువ లేకపోతే ఈ రైతులకి డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ స్టాక్ కూడా వారి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాము. అక్వాకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడాలని మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ని మేము రివ్యూ చేసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, రెండు ఎటువంటి డ్రై అవుట్ స్టాక్ అవుట్ పొజిషన్ లేకోకుండా ఆయిల్ కంపెనీస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. కొంత ఐఓసిఎల్లో చిన్న ఇబ్బంది ఐఓసిఎల్ తర్వాత హెచ్పిసిఎల్ తర్వాత బీపీసీఎల్ అయినా కూడా మెరుగుపడతా ఉంది. ఈరోజు 1 గంటకి రివ్యూ చేసినప్పుడు 397 ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ అవుట్ పొజిషన్ ఉంటే 3 గంటలకల్లా అది 322 పెట్రోల్ పంపులకి ఫిల్లింగ్ స్టేషన్కి తగ్గింది. అంటే దాదాపు 75 డ్రై అవుట్ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ సప్లై చేయించాం. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఆల్రెడీ ట్యాంకర్స్ ఆన్ ది వే ఉన్నాయి. తప్పకుండా ఈ రాత్రికి రేపటికి పరిస్థితి చాలా వరకు 90-95% మెరుగుపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈరోజు చూసుకున్నా కూడా కేవలం ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం, గుంటూరు 2-3 జిల్లాలు, కడప ఇటువంటి జిల్లాల్లో కొంత సమస్య ఉన్నమాట వాస్తవం. అది ప్యానిక్ సిచ్యుయేషన్ మూలంగా వచ్చింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. 1 గంటకి 3 గంటలకి అంటే 2 గంటల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా దాదాపు 75 స్టాక్అవుట్ పెట్రోల్ పంపులకి డీజిల్ అన్నీ కూడా సప్లై చేయటం కూడా జరిగింది. రేపటికి ఇంకా ఇవి కూడా ఇంకా తగ్గుతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దయచేసి కన్జ్యూమర్స్ ఎవరైనా సరే, పెట్రోల్ వాహనదారులు ఎవరైనా సరే ప్యానిక్ పర్చేజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎల్లవేళలా డీజిల్ పెట్రోల్ అందుబాటులో వచ్చే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి కొంతమంది వైసీపీ రైతులు ఇక్కడైతే రైతులకి తామేదో మేము వరగబెట్టేసాం 2019-24 అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతుల సమస్యని చాలా కమిట్మెంట్తో అధిగమిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో భాగంగానే మీరు చూస్తే గత ప్రభుత్వం 6-7 నెలలు కూడా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే, గత ప్రభుత్వం కనీసం సంచులు సరఫరా చేయలేని పరిస్థితి, రైతుల దగ్గర నుంచి 1300, 1200, 1100కి మిల్లర్లు కొనుక్కుంటున్నా కూడా కళ్ళొప్పగించిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వంది. ఈరోజు ధాన్యం రైతులకి పూర్తిగా ఎంత ఉంటే అంత మరి ప్రభుత్వం కొనటమే కాకుండా 24 గంటలు మీరు 6 నెలల్లో ఇవ్వలేని డబ్బుల్ని 24 గంటల్లో 48 గంటల్లో ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా మొక్కజొన్న రైతులకి కొంత సమస్య ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయటం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది అని చెప్పేసి మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తాను. కేంద్ర ప్రభుత్వం స్పందించగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మొక్కజొన్న రైతుల గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా పొగాకు, బ్లాక్ బర్లీ పొగాకుకి ధర రాకపోతే 12 రూపాయలు కిలోకి ఇచ్చి ప్రభుత్వం కొనడం జరిగింది మార్కెట్ ఇంటర్వెన్షన్తో. అదేవిధంగా కోకో గింజలు కానివ్వండి, ఇంకా అనేక పంటలకి ఎప్పుడెప్పుడైతే ఇబ్బంది వచ్చిందో మామిడికి కానివ్వండి, మరి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళకి ధరలు చెల్లించిన విషయం మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. కానీ పోయిన సంవత్సరం మేము కేవలం 200-300 కోట్లు ఈ ధరల స్థిరీకరణ నిధికి మేము కేటాయించి 800 కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా మరి రైతుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే బాధ్యత చిత్తశుద్ధితో తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్న నాయకులు మాట్లాడాలి. 2019-24 మధ్యలో కనీసం ఒక బకెట్ మట్టన్న తీసారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. డ్రైనేజీలో కానీ కాలంలో కానీ ఈ వ్యవస్థని చిన్న భిన్నం చేశారు, ఛిద్రం చేశారు.
దాని మూలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఎప్పుడన్నా ఆలోచించారా అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్కి, ఇరిగేషన్ సిస్టమ్కి ఓఎండ్ఎం ఫండ్స్ కేటాయించి టెండర్ పిలిచి అవన్నీ కూడా రిపేర్ చేసి అన్ని పెట్రోల్ పంపులకు వెళ్దాం, లేదా కలెక్టర్ దగ్గర సమాచారం తీసుకుందాం. 70% 4500 బంకులు నాకు తెలిసి ఉన్నట్లున్నాయి. దాంట్లో 70% అంటే ఎంత, దాదాపు 3000 పైబడి బంకుల్లో స్టాక్ అవుట్ ఉండాలి. మీకు ఏదైనా చిత్తశుద్ధి కానీ మీ జర్నలిజం మీద మీకు నమ్మకం కానీ ఉంటే రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 70% బంకుల్లో ఎక్కడ స్టాక్ అవుట్ అయిపోయిందో చూపించమని చెప్పేసి మనం చేస్తాను. ధరలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. మరి ప్రపంచంలో కూడా ఈ ఫ్యూయల్ ఎనర్జీ విషయంలో జరుగుతున్న ఇబ్బందులు ఏమిటో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. మరి ధరలకు పెరుగుతాం గురించి ఇప్పటిదాకా అయితే ఏ సమాచారం లేదు. రైతులు దాన్ని ఆస్థాగా చేసుకుని రైతులు కానీ వాహనదారులు కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. రేపటికి ఇంకా ఏదైనా అక్కడిక్కడ ఏదైతే 322 బంకుల్లో చెప్పానో వాటన్నిటికి కూడా డీజిల్ సప్లై చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తాం. ఇంకోటి, ఇటీవల చిత్తూరు జిల్లా వీకోట్ అనుకుంటాం, వీకోట్లో ఏబిఎన్ విలేకర్ని దారుణంగా హత్య చేశారని చెప్పేసి తెలిసింది. కారణాలు మరి పోలీసు వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏదేమైనా కూడా విలేకరులు ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని వాస్తవాలైతే బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిని వాళ్ళు తప్పు రాస్తే ఖండించడమో, లేకపోతే వాళ్ళు వాస్తవాలు రాస్తే కరెక్ట్ చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఈ విధంగా దౌర్జన్యాలు, హత్యలు చేయటం అనేది ఖండించదగ్గ విషయం. నేను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఇంకేమున్నాయా విషయాలు? ఎలా ఉంది పామరు?